హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చి ఇంట్లో పప్పు చేయాలని చెప్పేసి కొద్దిగా ఆకుకూర హార్వెస్ట్ చేసుకొని వెళ్తున్నాను. తోటకూర చూడండి, చాలా బాగా వచ్చింది. చూడండి, చాలా లేతగా ఉందండి. చూసారా? మనం ఇలా హార్వెస్ట్ చేస్తూ ఉంటే మనకి కొత్త ఆకులు చిగురుచుకొని వస్తూనే ఉంటాయి. ఓకే, చూడండి కొత్తగా బ్రాంచెస్ ఎన్ని వచ్చాయో, చాలా వచ్చాయి. ఆ మొక్కలు అయితే ఇంత హార్వెస్ట్ అయింది. ఇక్కడ కూడా చూడండి, చాలా ఉంది. మొత్తం ఇది హార్వెస్ట్ చేస్తున్నాను. చాలా చిక్కగా వచ్చిందనమాట. సీడ్స్ ఎక్కువ పడేసి ఇలా వచ్చింది. నేనైతే కొన్ని ఇలా పైన సూడులు మాత్రమే కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇదంతా తోటకూరనండి. రెండు ఆకులు మనకి పప్పులోకి రాడిస్ ఆకులు కూడా వేస్తున్నాను. చూడండి, రెండు ఆకులు వేస్తున్నాను. తర్వాత అయితే ఇక్కడ చుక్కకూర ఉందండి. చుక్కకూర చూడండి, మన దగ్గర సీడ్స్ కూడా లేవండి. వీటిలో కూడా సీడ్స్ రాలేదు. చూడాలి, చాలా ఇది పాత మొక్క అన్నమాట. కొన్ని ఆకులు మాత్రమే హార్వెస్ట్ చేస్తున్నాను. ఆకులు మాత్రమే హార్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మన గార్డెన్లో చుక్కకూర, తోటకూర, రెడ్ తోటకూర, ఇంకా లాస్ట్ టైం కూడా మెంతాలు కూడా వేసాను. చాలా బాగా వచ్చింది. అది హార్వెస్ట్ చేసేసానండి. తర్వాత అయితే వేయలేదు. ఈరోజు సాయంత్రము మెంతాల సీడ్స్ కూడా వేసేస్తే మనకి మెంతాకు అనేది మన గార్డెన్లో పెంచుకోవడం జరుగుతుంది. ఈరోజు అయితే విత్తనాలు వేసేస్తానండి. పాలకూర సీడ్స్ కొన్ని ఉన్నాయి. పాలకూర అయితే ఇంతకుముందు ఇక్కడ ఉండేది. చూడండి, వీటి మన వేర్లు ఉంటాయి కదా, బయట దొరికినటువంటి వేర్లతో కూడా మనము పాలకూరను పెంచుకోవచ్చండి. లాస్ట్ టైం నేను మా పెద్దమ్మ తీసుకుంది. ఇది వేర్లు ఉన్నాయని చెప్పేసి నాకు ఇచ్చింది కొమ్మలు. ఇక్కడ పెట్టాను చూడండి, కొత్త ఆకులు వచ్చేసాయి. ఇలా కూడా పెంచుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఉంచాను చూడండి, ఇక్కడ కొన్ని. ఈ కంటైనర్లో కూడా కొన్ని మనకి వేర్లు ఉన్నటువంటి పాలకూర ఉంటే వాటిని అలా గుచ్చేసాను. చాలా బాగా వచ్చాయి అన్నమాట. ఇక్కడ కూడా చూడండి, ఇట్లా గుచ్చేసాను. వేర్లు ఉన్నటువంటి పాలకూర వేర్లు ఉంటాయి కదా, అది చూడండి చాలా బాగా వచ్చింది. ఇది కూడా మనకు గ్రో అయిందనమాట. ఇక్కడ చూడండి, ఇది హార్వెస్ట్ చేయకపోతే మొత్తం అన్ని సీడ్స్ అనేవి వచ్చేసాయి. తోటకూర వీటిని అంతా తీసేసి కొత్త తోటకూర విత్తనాలు అనేది ఈ కంటైనర్లో వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వీటైతే ఆకులు అయితే మనం హార్వెస్ట్ చేద్దాం. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ఈ విధంగా చిన్న చిన్న కంటైనర్లో కూడా మనము గార్డెన్ అనేది స్టార్ట్ చేస్తూ ఇట్లా ఇటువంటి హార్వెస్ట్లో ఎన్నో చేయొచ్చండి. ఓకే, ప్రతి ఒక్కరూ ఇలా ఆర్గానిక్ వేలోనే మొక్కలు పండించడానికి ట్రై చేయండి. చూడండి, ఇంత వచ్చింది. ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా ఉంది చూడండి తోటకూర. చూడండి, ఇంత అయితే హార్వెస్ట్ అయింది. ఈ హార్వెస్ట్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి, హ్యాపీ గార్డెనింగ్.